హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పోసాని కృష్ణమురళిని జైల్లోనే చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని చంపేస్తారేమో అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ సార్ ఒక యాక్ట్రెస్ పూనం కౌర్ కూడా ఒక ట్వీట్ చేసింది సార్ ఆయన హెల్త్ ఇష్యూస్ పైన. సో ఏం జరుగుతుంది మరి? పోసాని కృష్ణమురళి హెల్త్ ఏ విధంగా ఉంది? నిన్నంతా కూడా హైదరాబాద్ నడిచింది కదా, ఆయన అస్వస్థత అని చెప్పేసి, హార్ట్ స్ట్రోక్ అని చెప్పేసి, మరి పోలీసులేమో ఎంత ఫేక్ అని కూడా అంటున్నారు. ఏం జరుగుతుంది మరి? ఆయన చంపేందుకు ఏమన్నా కుట్రలు జరుగుతున్నాయంటారా? మీరేం చెప్తారు సార్? కొద్దిగా అంటే ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సిఐకి ఏం పని? అతను పోసాని కృష్ణమురళి సబ్ జైల్లో ఉన్నాడు. సబ్ జైలు అంటే అర్థమే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు, అంటే మేజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నాడు. మేజిస్ట్రేట్ కస్టడీలో ఉన్నప్పుడు అతని బాధ్యత ఎవరు తీసుకోవాలి? జైలు అధికారులు తీసుకోవాలి. అతనికి ఆరోగ్యం బాగాలేకపోతే జైలు అధికారులు, అతనికనే కాదు ఎనీ ప్రిజనర్ ఆరోగ్యం బాగాలేకపోతే జైలు అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాలి. లేదంటే కోర్టు పర్మిషన్తో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించవచ్చు. ఇది ప్రొసీజర్. ఇక్కడ రైల్వే కోడూరు సిఐకి ఏం పని? ఇతను డ్రామా చేశాడా లేదా అనేది రైల్వే కోడూరు సిఐకి సంబంధమే లేదు. అతను చెప్తున్నాడంటేనే సంథింగ్ రాంగ్ అని. అంటే ఇతని అరెస్టే రాంగ్గా చేశారు. తర్వాత ఒక రాంగ్ సెక్షన్ 301 బిఎన్ఎస్ చట్టం పెట్టారు. సో దాని తర్వాత అతను 66 ఏళ్ళు ఆల్రెడీ ఒక గుండె సర్జరీ జరిగింది. తర్వాత 2 రాత్రులు 2 పగుళ్ళు అతన్ని నిద్ర లేకుండా పోలీసులు తిప్పించి చేశారు. దీంట్లో అతనికి ప్రాబ్లమ్స్ వచ్చుండొచ్చు. సో దాన్ని వీళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చి అతనికి ఫాల్స్ గుండెపోటు అని చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు మనకు కూడా చాలాసార్లు ఇక్కడ ఏదో పెయిన్ అనుకొని వెళ్తాము, ఆడేమి లేదు సార్ అంటారు. అది మనం డ్రామా చేసినట్టు కాదు కదా. సో మామూలుగానే ఒక 66 ఏళ్ళ వ్యక్తి, ఆల్రెడీ గుండెపోటు ఉన్న వ్యక్తికి 2 రోజులు సరిగ్గా ఫుడ్డు నిద్ర ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నారో లేదు తెలియదు. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకొని వస్తానంటే కూడా వాళ్ళు పోలీసులు పర్మిషన్ లేదు. క్లియర్గా వేధింపులు అయితే కనిపిస్తుంది. సో దానివల్ల మళ్ళీ ఒక నెగటివ్ ప్రచారం పోలీసులు చేస్తున్నారంటేనే డౌట్ వస్తుంది. వాళ్ళకి సంబంధం లేదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉండే ఒక వ్యక్తిని డ్రామా చేస్తున్నాడు లేదనేది అసలు ఈ పోలీస్ స్టేషన్కి సంబంధమే లేదు. రైల్వే కోడూరు పోలీస్ సిఐ చెప్పడం ఏంటి అర్థం కాలేదు నాకైతే. దాని వెనక ఏం లాజిక్ ఉంది? అక్కడే క్లియర్గా మనకు అర్థమవుతుంది సంథింగ్ ఇది రాంగ్ అని. సో ఇంకోటి ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఆయన నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన రాజంపేట ఎమ్మెల్యే, ఆయన చూడడానికి వెళ్తే ఇట్లా నాకు మార్నింగ్ నుంచి 2-3 సార్లు మోషన్స్ అయినాయి, చెస్ట్ పెయిన్ కూడా వస్తుంది అనేది ఆయన చెప్పినప్పుడు ఆయన జైలు అధికారులకు చెప్పారు, ఇలాగా ఆయనకు వస్తుందంట, ఏదన్నా అయితే మీరే బాధ్యత వహించాలి, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే వాళ్ళు అక్కడ రాజంపేటలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి ఏదో తీసుకెళ్లారు. వాళ్ళు ఇక్కడ మా దగ్గర టెస్టులు చేసే వ్యవహారం లేదంటే అక్కడ నుంచి కడపకి రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్లో ఇతనికి ఈసీజీ ఇవన్నీ చేశారు. కానీ తీసుకెళ్ళిన మెథడు కూడా రాంగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ఒక 66 ఏళ్ళ పెద్ద ఏజ్ ఉన్న అతను, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న అతను, నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. కానీ పోలీస్ వ్యాన్లో పోలీసులు 2 మధ్య కూర్చోబెట్టుకొని గాలి కూడా ఆడకుండా తీసుకెళ్లారనే విమర్శ ఉంది. సో అక్కడైతే టెస్టులు చేశారు. టెస్టుల్లో అంతా నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ట్యాబ్లెట్లు ఇప్పుడు వాడుతున్నవి కంటిన్యూ చేయండి అని వాళ్ళు చెప్పారు. సో మళ్ళీ అదే పోలీస్ వ్యాన్లో తీసుకొచ్చారు. ఇది బేసిక్గా జరిగింది. మామూలుగా ఖైదీలకి జైళ్ళల్లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హెల్త్ ఇష్యూస్. అందుకని పెద్ద జైళ్ళల్లో అయితే ఇవి కూడా పెడతారు. మామూలుగా ఇప్పుడు కృష్ణమురళి కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళను వీఐపీలా కాదా అన్న చర్చ. లీగల్గా వీఐపీలు కాకపోవచ్చు, కానీ వీళ్ళ భద్రత అనేది మిగతా వాళ్ళకంటే వీళ్ళ భద్రత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ లీడరు, ఆయన 100 సినిమాలకు పైన రాసిన రచయిత, అంటే టాప్ 5లో ఉంటాడు తెలుగులో, ఎక్కువ నెంబర్ ఆఫ్ రాసినవి. నాకు తెలిసి సత్యానందం మొదట వాడు, రెండో వాళ్ళు మన పరుచూరు బ్రదర్స్, మూడో వ్యక్తి ఈయనే ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే 100 సినిమాలకు పైన ఎవరు రాసింటారు. సో అలాంటి ఒక పాపులర్ నటుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని వీఐపీగానే పరిగణిస్తారు. వీఐపీ అనే డెఫినేషన్ బట్టి ఉంటుంది.
సో సో అక్కడ సబ్ జైల్లో మామూలుగానే సబ్ జైలే నీచ నికృష్టంగా ఉంటాయి. ఏ రకమైన పరిస్థితులు ఉండవు. రెండోది ఏంటి, నేను చాలాసార్లు చెప్తుంటాను, కన్విక్టెడ్ ప్రిజనర్స్ వేరు, రిమాండ్ ప్రిజనర్స్ వేరు. రిమాండ్ ప్రిజనర్స్ అనేవాళ్ళు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు దోషులు కాదు, దోషిగా వాళ్ళని పరిగణించకూడదు. వాళ్ళు ఏంటంటే బయట ఉంటే సాక్షుల్ని బెదిరిస్తారేమో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారేమో, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోతారేమో అని జైల్లో పెట్టడం తప్ప వాళ్ళు నేరం చేశారని కాదు యాక్చువల్గా. కానీ మన ప్రచారం ఎలా ఉంటుందంటే జైలుకి పోయిన ప్రతి ఒక్కడు నేరస్తుల్లాగా, అతనికి కూడా ఎందుకు జైల్లో కూడా మీకు మంచి సౌకర్యాలు ఇవ్వాలా అని మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తప్ప అందులో ఏమీ లాజిక్ లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే అతను ఎవరైనా, ఇతనైనా కాదు ఎవరైనా రిమాండ్ ప్రిజనర్ అంటే నిర్దోషి కింద లెక్క. కానీ మన జైళ్ళు ఎలా ఉంటాయి, అలాగ ప్రత్యేక జైళ్ళు లేవు రిమాండ్ ప్రిజనర్స్కి. పోనీ ప్రత్యేక బ్యారక్లు ఇచ్చి కొంత బెటర్ సౌకర్యాలు ఉన్నాయా జైళ్ళల్లో వీళ్ళకి అంటే అవి కూడా లేవు. శిక్ష పడిన వాళ్ళకి ఎలా ఉండాలనేది వేరే చర్చ. శిక్ష లేని వాళ్ళకి ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి, ఇది రాజకీయ కక్ష తప్ప ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకంటే ఘోరంగా తిట్టిన వాళ్ళు మన స్పీకరు, డిప్యూటీ స్పీకర్లో ఉన్నారు. ఇప్పుడు పదవులు ఇచ్చారు చంద్రబాబు. మరి వాళ్ళ వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కంపేర్ చూడండి, ఎవరికేం తేడా లేదు, ఇద్దరు అంతే. ఇతను ఘోరంగా తిట్టాడు పోసాని కృష్ణమురళి, ఘోరంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ స్త్రీల గురించి, బిడ్డల గురించి. ఇతనికి భయంకరమైన నోటుదోల. అదేవిధంగా అంతే నోటుదోలు ఉన్న వాళ్ళను అక్కడ బ్రహ్మాండమైన పదవుల్లో చంద్రబాబు కూర్చోబెట్టాడు. మరి వాళ్ళకి ఈ నోటుదోలు ఉంది, ఇలా తిట్టారు కాబట్టి నేను పదవులు ఇవ్వనని ఏమన్నా చంద్రబాబు చెప్తాడా? ఇక్కడ ఎవడూ నీతిమంతులు లేదు, ఇదంతా కూడా పెంటకుప్ప రాజకీయాల్లోనే. అందరూ ఒకటే ఇందులో. చంద్రబాబు ఏమీ అతీతుడు కాదు, జగన్ అతీతుడు కాదు, అందరూ అదే. వీళ్ళు ఏంటంటే అధికారం వచ్చినాక ప్రతీకారం తీర్చుకోవడానికి చేయడం, వాళ్ళని టార్చర్ చేయడం, ఇది కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీని మీద మళ్ళీ ఎప్పుడైనా ఒక కుక్కని చంపేసినాక ఇది పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తారు. ఎందుకంటే అందరూ కూడా పిచ్చి కుక్క అంటే ప్రశాంతంగా ఉంటారు, మంచి కుక్కని చంపేస్తే అయ్యో ఉంటారు. సో అలాగా ఇతన్ని అరెస్ట్ చేసినాక సడన్గా ఇతని వీడియోలంతా బయటికి తీసి ఇతను ఎలా తిట్టాడు అని చెప్తాం. మరి ఇలా తిట్టాడు అన్నప్పుడు అవతల వాళ్ళ వీడియోలు కూడా పెట్టాలి కదా. ఇదే ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు ఎలా తిట్టాడు జగన్ని, ఆ వీడియోలు ఉన్నాయి కదా. బండబూతులు తిట్టాడు కదా పబ్లిక్ మీటింగ్లలో, చంద్రబాబు ఎదురుగా తిట్టలేదా? ఇదే చంద్రబాబు, ఇదే లోకేష్ సీఎంను పట్టుకొని సైకాను మాట్లాడలేదా వీళ్ళు? సో కాబట్టి ఎవరికి తేడా లేదు ఇక్కడ. తిట్టిన దానికే కేసులు పెట్టేటైతే అందరి మీద పెట్టాలి, రాజకీయ నాయకుల మీద. ఎవరు మినహాయింపు లేదు. సరే అది కూడా ఓకే, కేసులు పెట్టండి మీరు, తప్పు లేదు. కానీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే జైళ్ళల్లో ప్రమాదకరంగా ట్రీట్ చేయడం, వాళ్ళ ఆరోగ్యాల్ని ఇచ్చేయడం, దాన్ని మళ్ళీ డ్రామా చేశాడని తెలుగుదేశం మీడియా ప్రచారం చేయడం, ఇది ఘోరమైన విషయం. ఎందుకంటే ఇతను దోషిగా ఇప్పటి వరకు తేలలేదు కాబట్టి అతను నిర్దోషిగానే పరిగణించాలి, దానికి సంబంధించి ప్రత్యేకంగానే చూడాలి. అది ఒకటి. రెండవది, దీనికి సంబంధించి జైళ్ళల్లో ప్రాణభద్రత అనే పరిస్థితి వస్తే మన ఇండియాలో ఎవ్రీ ఇయర్ దాదాపు 2000 మందికి పైన జైళ్ళల్లో చనిపోతున్నారు మిస్టీరియస్ కారణాలు. మొన్న కూడా ఏదో చూశాను, స్వాతి అని ఒక అమ్మాయిని చంపిన కేసులో తమిళనాడులో, సెంట్రల్ జైల్లో ఎలక్ట్రిక్ వైర్ కొరికి చనిపోయినాడని చెప్పారు. కిటికీకి కూడా టవలేసి ఆత్మహత్య చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు చంపేయాలనుకున్నప్పుడు రకరకాల కారణాల పేరు పెట్టి జైల్లో, ఎందుకంటే వాళ్ళకి దిక్కేముంది. ఇప్పుడు ఇతన్ని గుండెల మీద అదిమారనుకో కూర్చొని, ఎవరు చూస్తారు ఆడ జైల్లో? ఎవరు చూడరు కదా. వాళ్ళు డిసైడ్ అయితే చంపడం ఎంతసేపు. సో అలాగా ఇంకా మన తిహార్ జైల్లో అయితే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ముగ్గురిని హత్య చేశారు వేరే ఖైదీలు. అంకిత్ పూజారి 2021లో హత్య గావింపబడ్డాడు. ప్రిన్స్ తెవాతియా ఆయన్ని హత్య చేశారు. ఈ మధ్య లేటెస్ట్గా వచ్చి టిల్లు ప్రియాని, అతను గ్యాంగ్స్టర్. ఈ ముగ్గురు కూడా గ్యాంగ్స్టర్లే, రైవల్ గ్యాంగ్స్. బ్రహ్మాండమైన సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఉన్న తిహార్ జైల్లోనే చంపేశారు. సో జైలు అనేది సేఫ్ కాదు. గవర్నమెంట్ అనుకుంటే ఎవరైనా చంపచ్చు. ఇదే చంద్రబాబుని చంపాలని చూస్తున్నారని ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ అప్పుడు గగ్గోలు చేశారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అదే విమర్శలు. అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటే ఏ పార్టీలకి తేడా లేదు. మన పార్టీల్ని అధికారంలో ఉన్నప్పుడు విమర్శించాలి తప్ప
ఏ పార్టీ అనేది ఏమి లేదు ఇక్కడ, అన్ని పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. సో పోసానికి ఖచ్చితంగా టెన్షన్ అయితే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో. ఇతన్ని ట్రీట్ చేసే పద్ధతి చూస్తే అతన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టకుండా డ్రామాలు ఆడుతున్నా అని ప్రచారం చేయడం, అది కూడా ఒక సంబంధం లేని ఒక సిఐ, అతనికి ఏం సంబంధం? సో అతన్ని నిజానికి అతని మీద కూడా కేసు పెట్టాలి, అతనికి సంబంధమే లేదు. సో అతను వచ్చి ఒక ఖైదీ డ్రామా ఆడుతున్నాడని అతను ఎందుకు చెప్పాడు? సో ఇది మేజర్ ప్రాబ్లం. వాళ్ళ పని ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వమంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి తప్ప అతను డ్రామా ఆడా నిజం వచ్చిందా అనేది ఆయన గారు చెప్పాల్సింది, డాక్టర్లు చెప్పాలి అతనికి. డాక్టర్లు కూడా డ్రామా ఆడాడని చెప్పరు. ఎందుకంటే మనం చాలాసార్లు మామూలుగా మనకు అందరూ ఏం చెప్తారు, మీకు ఏదన్నా చెస్ట్లో పెయిన్ వస్తే నెగ్లెక్ట్ చేయకండి అనే చెప్తారు, టెస్ట్ చేసుకోండి వెళ్ళి అనే చెప్తారు. సో అది చెస్ట్ పెయిన్ కావచ్చు, ఆకలి అదే దాన్ని ఏమంటారు కడుపులో గ్యాస్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నెగ్లెక్ట్ చేయకండి అనే డాక్టర్లు చెప్తారు.